దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యములో కూర్చుండి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కూడా బాగున్నాను. మనము ప్రభు యొక్క వాగ్దానాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ఎంతగానో ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన ముందు నిలబెట్టడానికి ప్రభువుకి ఇష్టమై ఉన్నది. ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మరి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము మరి 7వ వచనములో ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ధైర్యమును గురించి. ఈ ధైర్యము ప్రభు సంబంధమైన ధైర్యం. అందుకే మరొక మాట కూడా దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అనేటువంటి మాట కూడా వ్రాయబడి ఉంది. ఈ దినవృత్తాంతములో నిజంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దేవుని పక్షమున ఉండాలనుకున్నప్పుడు, దేవుని చిత్తము నెరవేర్చాలనుకున్నప్పుడు, దేవుని ఉద్దేశాలకి అనుగుణంగా ఉండి మీరు ధైర్యము తెచ్చుకోండి, మీ కార్యము సఫలమగును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది ధైర్యము కోల్పోయినటువంటి వారిగా, నిరీక్షణ లేనిటువంటి వారిగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంతవరకు దేవుని మీద ఆధారపడిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము అదే మన వాగ్దానం. మీరు ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని చెప్తున్నాడు. అవును, నిజంగా ధైర్యం, పిరికితనం అనేటువంటిది దేవుని రాజ్యమునకు మనని వారసులుగా చేయదు. అవిశ్వాసులు, పిరికివారు, మాంత్రికులు, విగ్రహారాధనలు, అభిచారములు, పురుష సంయోగులు, లోబులు, దొంగలు, ఆడంగితనం గలవారు, ఇవన్నీ కూడా వరుసగా కొరింథీ పత్రికలో రాస్తూ ఉంటారు. పిరికి వారికి కూడా దేవుని రాజ్యము లేదు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇక్కడ దినవృత్తాంతములో ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలపరచబడను. అవును, ఈ ఉదయకాలమున దేవుని పక్షాన ధైర్యము వహించి ఆయన సన్నిధిలో జీవించడానికి ప్రభు చేసిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అందుకే చాలా చక్కగా ఈ గ్రంథములో రాయబడిన అనేకమైన విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా మరి ఆసాకు దేవుని యొక్క సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. మీరెవరు పక్షాన ఉన్నారు? మీరెవరు పక్షాన నిలబడతారు? మీరు దేవుని పక్షాన్ని నిలబడి మీరు ధైర్యం వహించినట్లయితే మీ కార్యము సఫలమగుతుంది. దేవుని పక్షమున కాక మరో పక్షమున నిలబడినట్లయితే మీ కార్యము సఫలపరచబడదు అంటున్నారు. ఈనాడు అనేకులను మనం చూస్తున్నాం, దేవుని మీద ఆధారపడినట్టుగా మాత్రమే కనబడతారు, కానీ ఎంత మాత్రము కూడా ఆధారపడరు. దేవుని వాగ్దానాన్ని నమ్మరు. అందుకే దేవుని వాగ్దానము వారి పట్ల నెరవేర్చబడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలం దేవుని సాన్నిధ్యంలో కూర్చున్న మనము దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచుకోవాలి, దేవుని మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే అవి నిజంగా జుంటు తేనె దారల కంటే మధురమైనటువంటి ఆ మాటల ద్వారా మనం హెచ్చరింపబడతాం, ఆ మాటల ద్వారా దీవించబడతాం. దేవుని వాక్యము సత్యమైనది. అందుకే అంటాడు, నీ సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును బట్టి ధైర్యము వహించి మన కార్యము సఫలపరచబడుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇటు అటు చూడక దేవుని వైపు చూస్తూ దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోను. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ఈ దినమంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆయన వైపు, ఆయన వాగ్దానం వైపు చూసి
మనము సఫలీకృతులగాలని ప్రభు నామాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మేము ధైర్యం వహించినట్లయితే మీ కార్యము సఫలమగునని మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ పక్షమునున్న వారు ఇంతవరకు ఎప్పుడు అపజయాన్ని చవి చూడలేదని నీ గ్రంథంలో చూస్తున్నాం. నీ వైపు చూస్తూ, నీ మాటలు వింటూ, నీ మాటలకు లోబడి నీ చిత్తమును నిరంతరం జరిగించడానికి నీ కృప మాకు దయచేసి అన్ని విధములుగా ఆశీర్వదించి నీ మహిమలో మా ప్రతి అవసరతను తీర్స్తూ నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దీవించబడుతూ ఇతరుల దీవెన కారకులు కండి. గాడ్ బ్లెస్ యు ఆల్.